డిఎంఈలో పైరవీల జాతరట. నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో ప్రమోషన్లు. అవినీతికి నిదర్శనంగా అప్కమింగ్ ప్రమోషన్. ఆన్లైన్ బదిలీలపై అవినీతి ఆరోపణలు. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఉల్లంఘన. ఉన్నతాధికారుల జోక్యం కోసం ఉద్యోగస్తుల డిమాండ్. అది దీంట్లోనే మెడికల్ ఎడ్యుకేషన్ దాంట్లోనే మొత్తం వ్యవస్థ పైరవీలు జరుగుతుంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు నిబంధనలను, రిజర్వేషన్ రూల్స్ను పక్కన పెట్టి ప్రమోషన్లు కట్టబెడుతున్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేటలో గ్రేడ్ 2గా విధులు నిర్వహిస్తున్న వరమ్మ అనే ఉద్యోగికి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీలో జాబితాలో పేరు లేకపోయినా గ్రేడ్ 1గా ప్రమోషన్ ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతాయి. ఇది ఎట్లా సాధ్యమైందండి? ఇది గ్రేడ్ 2లో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారంట వరమ్మ అనే ఆమె. ఈమెకి ప్రమోషన్ లిస్టులో లేకపోయినా గ్రేడ్ 1లో ఈమెకు వచ్చేసిందంట. మరి ఎలా వచ్చింది? దీని వెనక ఉన్న మతలబ్ ఏంటి? అవినీతికి నిరసనంగా అప్కమింగ్ ప్రమోషన్. వికారాబాద్లోని ఒక ఉద్యోగి జూలై 31న పదవి విరమణ చేయనుండగా ఆ ఖాళీని భర్తీ చేయడానికి వరమ్మకు ముందుగానే అప్కమింగ్ ప్రమోషన్ ఇవ్వటం ఈ అవినీతికి నిరసన ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఒక పోస్ట్ ఖాళీ అయిన తర్వాతే ప్రమోషన్ ఇవ్వాలి. కానీ ఇక్కడ ముందుగానే ప్రమోషన్ ఇవ్వటం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారుల స్వార్థ ప్రయోజనాల కోసం అనర్హులకు పదోన్నతులు కల్పించడం ద్వారా అర్హులైన ఉద్యోగులకు అన్యాయం జరుగుతున్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ బదిలీ కూడా ఆరోపణలు అంటండి. ఆన్లైన్ బదిలీ కూడా అవినీతి జరుగుతున్న ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను చూపించినప్పటికీ సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో ఖాళీ లేనప్పటికీ అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అదేవిధంగా వికారాబాద్లో పనిభారం తక్కువగా ఉన్నప్పటికీ ఖాళీగా ఉన్న పోస్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఉస్మానియా వంటి ఆసుపత్రికి బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించడం ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం పడుతుందని స్పష్టమవుతుంది. ఇలా చేయటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. అసలు ఇదంతా కూడా ఎప్పుడైనా సరే ఈ ప్రమోషన్స్ అనేవి ఎలా డిపెండ్ అవుతాయి అంటే ఈ రోస్టర్ ఒకటి గమనిస్తారు, రిజర్వేషన్స్ అనేవి ఒకటి ఉంటాయన్నమాట. వీటి దగ్గర ఈ రోస్టర్ పాయింట్స్, రిజర్వేషన్ అనే అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ ప్రక్రియలో రిజర్వేషన్ నిబంధనలను, రోస్టర్ పాయింట్లను కూడా పూర్తిగా విస్మరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎస్సీ రోస్టర్ పాయింట్లలో ఎస్సీ కేటగిరీకి చెందిన వారి కోసం కేటాయించిన ఖాళీల్లో క్రిస్టియన్ మతానికి చెందిన వరమ్మను నియమించడం తీవ్రమైన ఆరోపణలు దారితీస్తుంది. గ్రేడ్ 2 పోస్టులు డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలోకి వస్తాయి. గ్రేడ్ 1 పోస్టులు డైరెక్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోకి వస్తాయి. నిబంధనలు పక్కన పెట్టి ప్రమోషన్ ఇవ్వటంపై అధికారుల స్వార్థ ప్రయోజనాలు చూసుకుంటున్నారని, ఇది అత్యంత శోచనీయమని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ప్రమోషన్లు, నియామకాల విషయంలో చట్టబద్ధమైన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు పాటించాలని, కానీ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని ఉల్లంఘించడం అన్యాయమని ఉద్యోగ సంఘ నాయకులు అంటున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకొని సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతుంది. లేకపోతే ఇలాంటి అక్రమాలు కొనసాగుతాయని వారు హెచ్చరిస్తున్నారు.